హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. కొత్త ప్రొడ్యూసర్లు వచ్చేవాళ్ళు ఒక విషయాన్ని గమనించండి. ఈ విషయాలు ఇండస్ట్రీ ఎవరు చెప్పరు. మీరు సినిమా అంటే రకరకాల మాటలు చెప్పి మన ట్రాక్లో పెట్టేసి మీతో సినిమా చేయించడం పనిగానే పెట్టుకుంటారు. కానీ కొత్త ప్రొడ్యూసర్లు బాగుండాలి. సినిమాలు చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని పచ్చి నిజాలను గమనించాలి. సో అన్నిటికీ ప్రిపేర్ అయిన తర్వాత సినిమా చేస్తే అంటే పెయిన్ ఉండదు. సో కొన్ని నిజాలు తెలియకుండా ఏదో వచ్చేస్తుంది, మనము ₹1,00,00,000 పెడితే 10,00,00,000 వస్తుంది, 10,00,00,000 పెడితే 100,00,00,000 వస్తుంది అనే భ్రమలో కొందరు ప్రొడ్యూసర్లు వచ్చే ప్రాసెస్లో అడ్డదిడ్డంగా నష్టపోతున్నారు. అలాంటి ఫ్యామిలీ మెంబర్స్కి స్పెషల్ వీడియో. సో మీరు సినిమా చేసేటప్పుడు, తెలుగు సినిమా చేసేటప్పుడు, ఒక చిన్న సినిమా చేసేటప్పుడు మీకంటూ ఒక పర్టికులర్ బడ్జెట్ అంటూ అనుకుంటారు. ఒక 50 లక్షలు అనుకున్నారు అనుకోండి. సో మీరు డైరెక్టర్స్ని, ఆ టీంని పిలిపించేసి ఎంతలో చేయొచ్చు ఏంటంటే వాళ్ళు ఎందుకు 40 లక్షలు చేద్దాం సార్ అని చెప్తారు, మాటలు చెప్తారు. కానీ తీరా వాళ్ళు ప్రాక్టికల్గా ఎంటర్ అయిన తర్వాత షూటింగ్ ఇవంతా జరుగుతున్నప్పుడు మీరు పెట్టే ఆ 50 ల్యాక్స్ మీరు ఇంకేంటి ఇంకో 10 వేసుకునేసి 40 అన్నాడు కదా, ఇంకో 10 వేసుకున్నా కూడా సినిమా అయిపోతుంది అనుకుంటారు. కానీ సినిమాలు కావు, అవి చాలా వరకు కావు. మీరు 50 లక్షలు అనుకుంటే అది 1,50,00,000 2,00,00,000 అయిపోతుంది. సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా ట్రాప్లో పడతారంటే ఇలాగే పడతారు. మాటలు చెప్పేస్తారు, పేపర్ మీద లెక్కలు చెప్తారనమాట. ఇదిగో 40 లక్షల బడ్జెట్కి మనము సినిమాలు చేస్తే దీనికి శాటిలైట్ ఇంత వస్తుంది, ఓటీటీ రైట్స్ ఇంత వస్తాయి, అదర్ లాంగ్వేజ్ రైట్స్ ఇంత వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పేసి పేపర్ మీద 100 లెక్కలు చెప్పొచ్చు. కానీ అవి ప్రాక్టికల్గా జరగవు. మరీ మొహమాటం లేకుండా ఓపెన్గా చెప్తున్నాను, పచ్చిగా చెప్తున్నాను. చిన్న సినిమాకి ₹1 కూడా బిజినెస్ లేదు. మీరు అనుకునే బిజినెస్లు ఏవీ లేవు. ఇంక్లూడింగ్ శాటిలైట్తో సహా ₹1 కూడా రాదు. రాదు అని తెలిసి మీరు ప్యాషన్తో సినిమా చేస్తున్నారు అనుకుంటే వెల్ అండ్ గుడ్, హ్యాపీగా చేయండి. సో కానీ మనం పెట్టిన పెట్టుబడికి ఇంత రావాలి, కనీసం మనం పెట్టిన పెట్టుబడి అని రావాలనుకుంటే అది ఈ జన్మకు జరగదు. అది మీ సినిమా ఎంత బాగున్నా, ఎంత క్వాలిటీ ఉన్నా, ఎంత అవుట్పుట్ నీట్గా ఉన్నా కూడా మీ సినిమాకి డబ్బులు రావు. ప్రజెంట్ ఉన్న పరిస్థితులు చెప్తున్నాను. సో అర్థం చేసుకునేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడుగులు ముందుకు వేస్తే మీరు సూపర్ సక్సెస్గా ముందుకు వెళ్తుంటారు. ఏం పర్లేదు, నో ప్రాబ్లం. 50 లక్షలు పోయినా కూడా ప్రాబ్లం లేదు. నేను ఇంకో సినిమా చేయగలను, ప్యాషన్తో చేయగలను. జనాల్లోకి వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడో చోట బ్లాస్ట్ అవుతారు. అది పద్ధతి వేరు. నేను పెట్టిన పెట్టుబడే రావాలి, దాని తర్వాత సక్సెస్ అనేది దాన్ని బట్టే వస్తుంది. నేను పెట్టిన పెట్టుబడిని ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు మార్కెట్లో. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితులు అలా ఉన్నాయి. చిన్న సినిమాలకి మనుగడ లేదు. ప్యాషన్తో చేయాలి అనుకుంటే చేయాలి తప్ప ₹1 కూడా మీకు రిటర్న్ వచ్చే పరిస్థితులు లేవు. ఇదే పచ్చి నిజం, రాసి పెట్టుకోండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి ప్రొడ్యూసర్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, ఎవరైనా కమ్యూనికేషన్కి రావచ్చు. లక్షణంగా ఈసీ సపోర్ట్ తీసుకునేసి మీరు ప్రాజెక్టులు చేసుకోవచ్చు. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ.